పేరు శ్రీనివాస్ రెడ్డి. నేను రౌనకపేట విజయ డైరీ పాలు పోస్తానండి. అక్కడ నాకు 3.5 సంవత్సరాలు దాటిందండి. దానివల్ల మాకు ఇదివరకే గడ్డి వేస్ట్గా పోయేది. ఈ దేవదాసు వచ్చిన తర్వాత మనం వాడటం వలన ఈ గేదెకి ఎంత మేత తింటుంది, ఎంత ఖర్చు అవుతుంది అనే దానికి నుంచి వచ్చి మాకు అవన్నీ ఆర్పిపి చేసాడండి. చేసిన తర్వాత గేదెకి కొలతలు వేసి దానికి వాడే విధానాన్ని అన్నీ చెప్పాడండి. దాన్ని బట్టి వాడిన తర్వాత ఖర్చు మాకు తగ్గిందండి. దానివల్ల మాకు పాలు దిగుబడి కొద్దిగా పెరిగింది. ఇప్పటికి మాకు 4 లీటర్లు 3 లీటర్లు ఇచ్చే గేదెలు రేపు మాకు మీద 8 లీటర్లు 9 లీటర్లు ఇస్తున్నాయండి. రీడింగ్ కూడా కొంచెం తక్కువ, ఫ్యాటు ఇది తక్కువ ఉండేది, ఇప్పుడు కొంచెం పెరిగిందండి. ఇది 6 లోపు వచ్చేయాల, ఇప్పుడు 6 పైన 6, 5, 6, 9, 7 పాయింట్ల వరకే నడుతుందండి. అంటే మేము 15 రోజులు యావరేజ్ ఫ్యాట్ చూసుకుంటానండి. నేను ఏ రోజు ఆ రోజు కాకుండా యావరేజ్ ఫ్యాటు 7, 2, 7 పాయింట్లు అలా వస్తుందండి. ఇదివరకేమో తవుడు మామూలుగా మిక్చరు అవి వాడుతూ ఉండేవాళ్ళం అండి. ఈ ఆర్పిపి మొదలుపెట్టిన కాడి నుంచి మన మిల్లర్ మిక్చరు ఒకటి వాడటం, తవుడు, మన పాల కేంద్రం తెలగపిండి అవి నానబెట్టి వేస్తానండి. లోగడ మేము వాడేవాళ్ళం కాదండి. ఈ ఆర్పిపి మొదలుపెట్టిన కాడి నుంచి నాకు బాక్సు తెచ్చుకుంటానండి. నేను తెచ్చుకొని గేదె పాల దిగుబడిని బట్టి 3 లీటర్లు 2 లీటర్లు ఇచ్చేదానికి 50 గ్రాములు వాడతానండి. 8 లీటర్లు 9 లీటర్లు ఇచ్చేదానికి 100 గ్రాములు వేస్తానండి నేను. అది వేయటం వల్ల పాల దిగుబడి పెరిగింది, మనకి రీడింగ్ పెరిగిందండి. యావరేజ్గా మనకి 7 పాయింట్లు 6, 9, 6, 8 అట్లా నడుతుందండి. గేదె మనకి ఈనిన తర్వాత 8 నెలలు 7 నెలలు దాటా 8 నెలలు వచ్చిన దాకా పాలు ఇస్తుందండి. రేపు ముప్పు తీస్తున్నాను. సూడి మాత్రం 5వ నెల రాగా 3 నెలలకే ఎదకొచ్చేస్తున్నాయండి. గేదె 3 నెలలకే ఎదకొచ్చేస్తుంది. ఈ ఆర్పిపిలో వాడటం వలన మనకి గేదెలు బాగుందండి. వలన దీంట్లో చేరిన తర్వాత అండి కృష్ణా మిల్క్ యూనియన్ వాళ్ళు మనకు మాగుడి గడ్డి తయారు చేయడానికి ఇచ్చారండి. దీనివల్ల ఏంటంటే దాంట్లో చేరిన తర్వాత వేసవకాలంలో కూడా గడ్డి కొరత అనేది లేకుండా మాకు పుష్కలంగా గడ్డి దొరుకుతుందండి. వాళ్ళు కృష్ణా మిల్క్ యూనియన్ వాళ్ళు మనకి ఇచ్చారండి. దాంట్లో మనకి వాళ్ళు పెట్టుబడి వాళ్ళు పెట్టారండి. 25,000 ఇచ్చారు మనకి. మిగతాది ఖర్చు మనం పెట్టుకొని తయారు చేసుకున్నానండి నేను. అయితే దీనివల్ల మనకి మొక్కన సొప్ప, కోపర్ గడ్డి అంతా వేస్ట్ అయిపోతుందండి. అది ఎక్కువగా ఉన్నప్పుడు మనం దాన్ని కట్ చేసుకొని దీంట్లో తయారు చేసుకుంటున్నానండి. 60 రోజుల దాకా దాని మీద కప్పేసి నిల్వ ఉంచుతున్నానండి. 60 రోజులు దాటిన కాడి నుంచి తీసి దానాలాగా గేదెకి 10 కేజీలు పెట్టుకుంటున్నానండి. ఆ తిన్న రోజులు కూడా మనం ఈ మినరల్ మిక్చరు తక్కువ పట్టిందండి. నా పేరు అంజలీదేవి అండి. మాది రవణకపేట గ్రామం. 3 సంవత్సరాలు దాటిందండి. పథకంలో చేరిన తర్వాత పచ్చగడ్డి గేదెలకి ఉపయోగకరంగా ఉంది. అంతకుముందు పచ్చగడ్డి వేస్తే సగం తిని సగం వదిలేసేయండి. ఈ కట్టర్ ఉపయోగించడం వల్ల ఆ మొదళ్ళు కూడా పూర్తిగా తింటున్నాయి. దానివల్ల గేదెలకి మేత నిండుగా ఉంటుంది. ఎండుగడ్డి ఉపయోగం తగ్గిందండి. పచ్చగడ్డి వల్లే సరిపోతుంది. దానా విషయంలో అంతకు ముందు కన్నా బెటర్ అండి. ఇప్పుడు అంతకుముందు 3 లీటర్లు ఉదయం పూట, సాయంత్రం పూట 2 లీటర్లు ఇచ్చే గేదె ఈ దానా ఉపయోగించడం వల్ల, క్రమ పద్ధతిలో పెట్టడం వల్ల ఉదయం 4 లీటర్లు, సాయంత్రం 3 లీటర్లు ఇస్తుందండి గేదె పాలు. వెన్న శాతం కూడా అంతకుముందు 6 పాయింట్లు అట్లా వచ్చాయండి. ఈ క్రమ పద్ధతిలో పెట్టడం వలన 6.5కి పెంచే వస్తుంది, కానీ తక్కువ రావట్లేదండి. ఎక్కువ తక్కువలున్న దాదాపుగా 7 పాయింట్ల వరకు వస్తుంది. దీనివల్ల మాకు లాభసాటిగా ఉందండి. పాడి ఉత్పత్తి లాభసాటిగా ఉంది. వెన్న శాతం కూడా పెరిగింది. బోనస్లు అవి ఇవ్వటం వలన కూడా మాకు చాలా లాభసాటిగా ఉందండి పాడి పరిశ్రమలో. ఇది మొదలుపెట్టిన తర్వాత అంతకుముందు ఎదకొచ్చిన తర్వాత 1-2 సార్లు కూడా కట్టేది కాదండి. ఇప్పుడు ఇది ఒకసారికే గేదె కట్టడం వల్ల మళ్ళీ సంవత్సరం తిరిగి వచ్చేసరికి మళ్ళీ రెండోసారి ఇంకో దూడ పెరుగుతుంది. దూడలు కూడా ఆరోగ్యంగా ఉంటున్నాయండి. అందుమూలన ఇంకొక పాడి గేదె పెరిగినట్టు మాకు ఆదాయం, దానివల్ల కూడా ఆదాయం పెరుగుతుందండి. కృష్ణా మిల్క్ యూనియన్ వాళ్ళు ఈ కోఫోర్ గడ్డి ఇచ్చారండి. అంతకుముందు మాకు జొన్న గడ్డి అది అంతగా ఉండేది కాదు.
ఈ గడ్డి ఇచ్చిన తర్వాత మాకు పచ్చగడ్డి బాగా ఎదుగుతుందండి. ఎక్కువగా మందులు కూడా వేసే పని లేదు. ఎప్పుడన్నా యూరియా, డిఏపి అలాంటివి వేస్తూ ఉంటాము. గడ్డి బాగా ఎదుగుతుందండి. పాల దిగుబడి కూడా ఎక్కువైందండి.